ఇప్పుడు ఎలా ఉందా, ఇప్పుడు ఇది ఉందా, ఎదురుగుండా కనిపించేది. కాకపోతే వెనకాల చూడు, ఇప్పుడు 4 స్టెప్పుల కింద ఉంటది అది. ఇప్పుడు ఎదురుగుండా ఉంది చూడు, ఇలా ఉండి బీ షేప్ లో ఇలా ఉండి ఈ చివరికి చివరికి అది ముఖం. మళ్ళీ ఇలా ముఖం కింద ఇలా దిగి మళ్ళీ ముక్కు పైకి వస్తుంది. ముక్కు పైకి వచ్చి మళ్ళీ పొట్ట వస్తుంది. ఇలా ముక్కు దిగి ఇది ఎత్తుకున్నది పొట్ట మధ్యలో. మరి పొట్ట ఇలా దిగి మళ్ళీ పాదాలు చూడు, 2 ఇలా విడిసింది. 2 పాదాలకి గ్యాప్ ఉన్నట్టు. కానీ ఒక్క అర్థం కాలేదు. ఫస్ట్ ముఖం, ముక్కేమో. సో మీకు అర్థమైందా? అక్కడ ఏదైతే కొండ ఉందో ఈ కొండంతా శివుడు అనమాట. మనకి శివుడు లాగా పాదం, పొట్ట, ఫేస్. సో సమ్ నేచర్ థింగ్స్ హ్యాపెన్స్ న్యాచురల్లీ అంటే ఇదేనేమో, మనకు కూడా తెలియదు. అక్కడ ఎవరో మొన్న చెప్తే ఇదంతా జరుగుతుంది. మా అన్నయ్య మొన్న వచ్చినప్పుడు ఎవరో చెప్పారంట వీళ్ళకి. ఇది పాదం, పొట్ట అండ్ ఫేస్. సో ఇదంట. మీరు ఈసారి అరుణాచలం వచ్చినప్పుడు దీని గురించి తెలుసుకోండి, చూడండి ఈసారి మిస్ అయితే.